ఇండియా కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఓవైపు సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతుంది. మరోవైపు 3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇలాంటి సమయంలో విపక్షాల ఇండియా కూటమి సమావేశం కానుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇవాల్టి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు ఇండి కూటమి నేతలు. ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై కూటమి నేతలు విశ్లేషణ చేయనున్నారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాక ఏం చేయాలి అనే దానిపై ఇవాళ్లే విస్తృతంగా చర్చిస్తారు. 7వ దశ పోలింగ్ ఇవాళ సాయంత్రం ముగియనుంది. ఇప్పటికే 6 దశల్లో జరిగిన పోలింగ్పై ఆయా పార్టీలు గెలుపోటములపై అంచనాలతో ఉన్నాయి. సాయంత్రం 6:30 ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడి కానున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని మోడీ సర్కార్ ధీమాగా చెబుతూ ఉంటే ఇండియా నేతలు గెలుపుపై ధీమా కనబరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం కానున్న పలు పార్టీల అధినేతలు కూటమి తరపున ప్రధాని అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరగనున్న సమావేశంలో రాహుల్ గాంధీ, కూటమి పార్టీల నేతలతో పాటు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొంటారు. ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్తో సీట్లు సర్దుబాటు చేసుకుని లోక్సభ ఎన్నికల బరిలో పోటీ చేసింది ఆప్. సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరు కావట్లేదు. డీఎంకే తరపున టీఆర్ బాలు హాజరవుతారు. ఓవైపు బెంగాల్లో ఇవాళ తుది దశ పోలింగ్ జరుగుతుండడం, మరోవైపు రెమాల్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉండడంతో మీటింగ్కు హాజరు కాలేనని మొన్ననే తేల్చి చెప్పారు మమతా బెనర్జీ.